అన్నట్టుగానే మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనందరికీ తెలుసు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆయుష్ అనేది చాలా చిన్నది. అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఆ ఆయుష్ని దేంతో పోల్చారు? ఆవిరితో పోల్చారు. మన యొక్క ఆయుష్ని దేంతో పోల్చారంటే మీ ఆయుష్ ఆవిరి వంటిది అన్నారు. అసలు ఆవిరి అనేది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. అన్నం ఉడుకుతున్నప్పుడు కానీ, ఏదైనా వేడివి చూసినప్పుడు కానీ ఇలా వచ్చి మళ్ళీ కనిపిస్తుందా? ఒక సెకండ్ లో కూడా మనకి మళ్ళీ అది ఎటు వెళ్ళిపోయిందో కూడా కనిపించదు. జీవితం చాలా చిన్నదైనప్పుడు మనం దేవుని కొరకు బ్రతికే సమయం తప్పించి నువ్వు ఈ జీవితంలో ఇంకేం చేసుకున్నా కానీ అది ఎక్కడికి లెక్కకి రానే రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ జీవితం చాలా చిన్నదని మొదలు పెట్టానంటే, ఈ జీవితం చాలా చిన్నదైనప్పుడు మనం ఎంతో చాలా సాధించేసి చాలా పనులు చేయడానికి ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఇవేమీ కూడా ఒక్కసారి నువ్వు ఇక్కడి నుంచి లోకంలోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గరికి లెక్కలోకి వచ్చేది కేవలం ఆయన కోసం బ్రతికిన రోజులు, ఆయన వాక్కుల కోసం నువ్వు పడిన పాటలు, ఆయన సంఘంలో ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నటువంటి సమయం, ఇవి మాత్రమే లెక్కలోనికి వస్తాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటే మనము శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉంటాము, రాగలుగుతాము. చూడండి, అనేక మంది భక్తులు మనకి బైబిల్ గ్రంథంలో మంచి గొప్ప ప్రార్థనలు చేశారు. ప్రార్థన వలన సాధ్యం కానిది ఏమైనా ఉందా? ప్రార్థన వలన సమస్తము సాధ్యము అన్న విషయం మనకు కూడా తెలుసు. అయినప్పటికీ ఎందుకు మన ప్రార్థనలకు సమాధానాలు కొన్నిసార్లు రావటం లేదు అనేది మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒక భక్తుడు గురించి నేను తెలియపరుస్తాను. ఒకసారి మన అందరూ కూడా తీయగలిగితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం దగ్గరికి రాగలిగితే అందరూ కూడాను పాత నిబంధనలో యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము చూడండి. అందరూ కూడాను బైబిల్ గ్రంథాలు తీయగలిగితే 10వ అధ్యాయము 14వ వచనము తీసారా? చూడండి ఒక్కసారి. యెహోవా ఒక నరుని మనవి, అందరూ తీయండి లేకుంటే స్క్రీన్ మీద వస్తుంటుంది చూడండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము మరి ఒకటి ముందులో లేదట, తర్వాత కూడా రాదట. ఏంటి ఆ దినము? అసలు ఏం జరిగింది ఆ దినము అంటే మనందరికీ తెలుసు. ఆ పాట మనందరం పాడుకుంటూ ఉంటాము. ఏంటి ఆ పాట? మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. యెహోషువ ప్రార్థించినప్పుడు ఏమాగిపోయాయంట? సూర్య చంద్రులను ఆపినటువంటి ఆ దినము. మనం పాట అయితే పాడుకుంటాం కానీ అసలు ఈ వచనం ఎక్కడుంది, ఈ భాగంలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ పాటను రచించారు భక్తులు అని చూసుకోవాలంటే ఇక్కడే యెహోషువ గ్రంథం ఇప్పుడు 10వ అధ్యాయం దగ్గర చూడండి. ఒక్కసారి ఏం జరిగిందో ఆ 12వ వచనంలో ఒక్కసారి. అమోరీయులు ఇశ్రాయేలీయులతో పెద్ద యుద్ధం చేస్తూ ఉన్నారన్నమాట. మోషే గారు చనిపోయారు. మోషే గారి తరువాత యెహోషువని దేవుడు నాయకత్వం ఇచ్చి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను నడిపించమని చెప్పారు. మనందరికీ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలుసా? ఇండియాకి, ఇక్కడ కాదు, ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశానికి మొట్టమొదట ప్రధానమంత్రి ఎవరికైనా తెలుసా? జవహర్లాల్ నెహ్రూ. వెరీ గుడ్, జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ జవహర్లాల్ నెహ్రూ గారిని ఒక ప్రశ్న వేశారంట ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కలిసి కూర్చున్నటువంటి నాయకులు. మీకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అంత పెద్ద భారతదేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే మీరు ప్రధానమంత్రి చాలా సంవత్సరాలు భలే నడిపించారు. మీ దృష్టిలో ఎవరైనా ఒక మంచి నాయకుడు పేరు చెప్పగలుగుతారా అని జవహర్లాల్ నెహ్రూ గారిని అడిగినప్పుడు ఆయన ఒకరి పేరు చెప్పారంట. ఎవరి పేరు చెప్పుకుంటారు చెప్పండి? ఆయన బైబిల్ గ్రంథంలో నుంచి ఒకరి పేరు చెప్పారంట. జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరి గురించి చెప్పారంటే మోషే గారి గురించి చెప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, మోషే అనేటువంటి నాయకుడు మేము ఇప్పుడు ఇంత ఫైనాన్సులు ఉండి మేము ఇంతగా అన్ని విషయాలు మాకు ఉండి కూడా సకలమైనటువంటి సదుపాయాలు ఉండి ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు పరిపాలించడానికి మేము చాలా ప్లానింగ్ చేసుకుంటుంటే కూడా మా వల్ల కావటం లేదు. అందరికీ న్యాయం చేయటం కానీ, లేకుంటే అందరినీ నడిపించడం కానీ, అందరినీ సంతోషపరచడం కానీ మా వల్ల కావటం లేదు. కానీ ఆనాడు ఏమి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా 20 లక్షల మంది ప్రజలను మోషే గారు ఐగుప్తు నుండి కనానుకు నడిపించారు. చూసారా, ఆయన నాయకత్వాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్పేసి చెప్పారంట. హల్లెలూయా. అలా నాయకత్వంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మోషే గారు చనిపోయారు. మోషే గారు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యెహోషువ చాలా యంగ్, అతను చాలా యవ్వనస్తుడు. మోషే గారు అంటే వృద్ధాప్యం, 120 సంవత్సరాలకు మోషే గారు చనిపోయారు. కానీ అప్పటికి యెహోషువకి 40 సంవత్సరాలు కూడా లేవు. అతను చాలా యంగ్ గా ఉన్నాడు. మరి ఈ 20 లక్షల మంది ఆయన మాట వింటారా? అప్పటికి ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంటే అప్పుడు దేవుడు యెహోషువని ఏమన్నారంటే, మోషేకి ఎలా తోడుకుంటాను నీకు కూడా నేను అలా తోడుకుంటాను, ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళు, వీళ్ళందరినీ నువ్వు నడిపించాలని చెప్పినప్పుడు యెహోషువ వీళ్ళందరినీ తీసుకొని వస్తున్న ఆ సందర్భం అనమాట. అప్పుడు ఎదురుగా అమోరీలు అనే వాళ్ళు ఆ రోజుల్లో చాలా ఎత్తుగా చాలా బలంగా ఉండేవాళ్ళు, ఒక రాక్షస జాతి అనేవాళ్ళు అంట వాళ్ళని. అంత బలమైనటువంటి వారు వీరు దాటుతూ ఉన్నప్పుడు అడ్డం వచ్చేసారు. వీరు అడ్డం వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉందన్నమాట. చూడండి, అదే వచనం అన్నమాట, 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులందరూ వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన మనం చేయగలుగుతామా ఈరోజు? అదే దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడిపోతుంది. ఏంటి అంటే, ఇదిగో భక్తులు చేసినటువంటి ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో రచించారు. ఈ యొక్క ప్రార్థన కనుక నువ్వు కూడా చేయగలిగితే మనకి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియపరిచారు, మీరు నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారు. ఎప్పుడు? నా యందు విశ్వాసం ఉంచిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన కార్యాల కంటే కూడా మీరు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఆ విశ్వాసం మనలో లేదు కాబట్టే మనం మన కార్యాలనే సరిగ్గా చేసుకోలేకపోతా ఉన్నాము. కానీ ప్రభు అయిన దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మనకు ఉంది, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఇక్కడ గొప్ప కార్యం ఏంటి అంటే, యెహోషువ ప్రార్థన చేశారంట. చూడండి, దేవునికి ప్రార్థన చేసినప్పుడు, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శాస్త్రవేత్తలు కూడా బైబిల్ గ్రంథం చదివిన తరువాత నిజముగానే హిస్టరీలో చరిత్రలో ఒక రోజు అలాంటిది ఏమన్నా ఉందా, సూర్యుడు చంద్రుడు ఆగిపోయి గ్రహాలన్నీ తిరగటం ఆగిపోయిన రోజు ఉందా అని వారు పరీక్షించినప్పుడు అది నిజమని శాస్త్రవేత్తలకు రుజువైంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక భక్తుని యొక్క ప్రార్థన విని దేవుడు సూర్య చంద్రులను కూడాను ఆపివేశాడు. ఆ శక్తి మన ప్రార్థనలకు దేవుడు అనుగ్రహించాడు. కానీ మనమే అవిశ్వాసంతో ఉండటం వల్ల మన ప్రార్థనలు దేవునికి చేరలేకపోతా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ ప్రార్థనకు నేను శక్తిని ఇస్తున్నాను, నువ్వు అడిగితే నేను సూర్య చంద్రులనే ఆపుతాను, సమస్త సృష్టిని కూడా నేను మీ కొరకే చేశాను, కాబట్టి మీరు అడిగితే నేను వాటిని కూడా ఆపగలుగుతానని తెలియపరుస్తూ ఉన్నారు. అలాంటి ప్రార్థన మనం చేయగలిగి ఉండాలి. ఇంకొక భక్తుని మనం చూసుకోగలిగితే, ఆది కాండంలో మనందరికీ తెలుసు, ఆది కాండం కనుక మనం తీయగలిగితే 18వ అధ్యాయంలో, నేను త్వరగా వెళ్ళిపోతాను. ఆది కాండము 18వ అధ్యాయము అబ్రహాం గారి గురించి మనందరికీ తెలుసు. అబ్రహాం గారు 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకోగలిగితే చూడండి, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. హల్లెలూయా. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. నీకు కష్టం ఉందా, ఇబ్బంది ఉందా, శ్రమ ఉందా, లేకుంటే నీ జీవితమే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉందా, నువ్వేదో పెద్ద పెద్ద దీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేయమని దేవుడు అడగట్లేదు. కానీ ఇదిగో ఇలా భక్తుల జీవితాలు చూపిస్తున్నారు. అక్కడ యెహోషువ గారు ఏమడిగారు అంటే, ఇదిగో దేవా నేను ప్రార్థన చేస్తున్నాను, నీ జనులను గెలిపించడానికి నాకు సూర్యుడిని చంద్రుడిని ఆపేసేసేయి, అక్కడ నన్ను గెలిపించు అని అడిగారు. ఇక్కడ ఈ భక్తులు ఏమడుగుతున్నారు అంటే, నన్ను దాటి పోవద్దు. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో మీరు కూడాను, మనం కూడాను ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఇదిగో దేవా నా దగ్గర ఉండు, నన్ను దాటిపోవద్దు, నా చేయి పట్టుకొని నన్ను నడిపించు, నేను చాలా బలహీనంగా ఈ స్థితిలో పడిపోతున్నాను అని చెప్పేసి ఈ ప్రార్థన మనం చేయగలిగితే ఆ నెక్స్ట్ ఏమవుతుందో చూడండి. నీ కటాక్షము నా మీద ఉన్నట్లా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొనమని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములు బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తం కదా మీ దాసులు ఎదుగు వచ్చి తిరని వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు అక్కడ అడిగినటువంటి, అక్కడ మనందరికీ తెలుసు, అక్కడ వచ్చినటువంటి ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురులో దేవుడే మనిషి అవతారం ఎత్తి మొట్టమొదటిసారిగా అబ్రహాం గారికి కనబడినటువంటి ఆ యొక్క దినం. మిగతా ఇద్దరు దూతలు, ఒక్క వ్యక్తి యెహోవా. ఎందుకంటే అక్కడ అనేక చోట్ల ఆదికాండం 18వ అధ్యాయంలో మనకి క్లియర్ గా రాయబడి ఉంటుంది అనమాట. 18వ అధ్యాయం 13వ వచనం దగ్గర కూడా అప్పుడే మనకి చూడండి, అంతటా యెహోవా అబ్రహాముతో ఏమంటున్నారు, అంతటా యెహోవా అబ్రహాముతో. అంటే ఎవరు అక్కడ మాట్లాడుతుంది, ఎవరు వచ్చారు అబ్రహాం దగ్గరికి? దేవుడు వచ్చేసారు. యెహోవా తండ్రి కనిపించేస్తున్నాడు అబ్రహాం గారికి, అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏమంటూ ఉన్నారు మనందరికీ తెలుసు, నేను నిశ్చయముగా, చూడండి అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నారు, అంతటా యెహోవా అబ్రహాంతో, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించింది నాకు సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. ఫస్ట్ టైం దేవుడు అక్కడే మాట్లాడతారనమాట. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ప్రశ్న వేశారు అక్కడ. అంటే ఏమని చెప్పాలి మనం? అసాధ్యమైనది ఉన్నదా అని అడుగుతున్నారు మనల్ని. ఇప్పుడు లేదు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. రాత్రికాల సమయంలో కూడా మనం మాట్లాడుతున్నాం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. చంద్రుణ్ణి సూర్యుడిని ఆపగలిగినటువంటి దేవుడు ఇక్కడ అబ్రహాం గారు చేసిన ప్రార్థనకు నన్ను దాటిపోవద్దు, నాతో పాటు ఉండు అనగానే ఉండిపోయాడండి అక్కడ దేవుడు. అంతటి గొప్ప దేవుడు. మనం ప్రార్థిస్తే నాతో పాటు ఉండు దేవా అంటే, నీతో పాటు ఉండటానికి ఆయన ఆలోకం నుంచి దిగి వచ్చింది. నేను అనేక సార్లు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు మహిమ లోకాన్ని విడిచి మట్టి లోకములోకి ప్రవేశించింది నీతో నాతో ఉండటానికి, నిన్ను నన్ను మరలా ఆ మహిమ లోకంలోకి తీసుకెళ్ళటానికి. ఆయన వృధాగా రాలేదు ఇక్కడికి. ఆయన శిలువ మీద కాచినటువంటి రక్తం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు రక్తంలో మనం పాలు పంచుకుంటున్నాం, బల్లారాధనలో పాలు పంచుకుంటూ ఉన్నాం. ఆయన ఊరికినే రాలేదు ఈ లోకానికి, మనందరినీ మరలా ఏదైతే కోల్పోయామో తండ్రితో ఆ దినం ఆదాము అవ్వను సృష్టించుకున్నప్పుడు తండ్రి ప్రతిరోజు సాయంకాలం పూట వచ్చి వాళ్ళిద్దరితోటి చక్కగా చేతులు పట్టుకొని మాట్లాడుకుంటూ తిరిగేటటువంటి వాడు. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ పండు తిని కోల్పోయారో వారి యొక్క ఆ యొక్క అనుభవాన్ని దేవుడితో, మరలా అదే అనుభవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకి కల్పించారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఇంకెవ్వరి దగ్గరికి పరిగెత్తుకోవాల్సిన పని లేదు. తండ్రి యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళిపోతే చాలు, ఆయన ప్రతిదీ సాధ్యం చేస్తారు మన జీవితాలు. నువ్వు దాటిపోవద్దు అనగానే అక్కడ దాటిపోలేదు. అలాగే క్రొత్త నిబంధనలోకి రాగలిగితే మార్కు సువార్తలో ఒకసారి మనందరం చూడగలిగితే చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 46-47 వచనాల్లో మనం చూసుకోగలిగితే, మార్కు సువార్త 10వ అధ్యాయము, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి, ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తిమయ కుమారుడు బర్తమయ్యను గ్రుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని
దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలెట్టెను. హల్లెలూయా హల్లెలూయా. ఈ బర్తిమయ్య అనేటటువంటి గుడ్డి భిక్షగాడు గురించి మనం చక్కగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇతడు కూడా ఆ ఎరికో పట్టణంలోకి యేసుక్రీస్తు ప్రభువు ప్రవేశించారు. ఎరికో పట్టణంలోకి ఆయన ప్రవేశించగానే అక్కడ అంతా కూడాను ఒక కోలాహలంగా ఉంది అనమాట. అంటే ఆయన వస్తూ ఉన్న పెద్దవాళ్ళు వస్తూ ఉన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, అటుపక్క ఇటుపక్క చాలా జన సమూహాలు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరు అందరూ విని ఉన్నారు. ఆయన చెంగు తాగితేనే కూడా స్వస్థపడుతున్నారనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఆయన దగ్గర స్వస్థతలు పొందడానికి కొంతమంది వస్తున్నారు, కొంతమంది మనందరికీ తెలుసు శోధించడానికి వస్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా కూడా ఆయనను ఫాలో అవుతున్నారనమాట. ఈయనకి ఎంతమంది ఫాలోవర్స్ వస్తారో ఏంటో అని చెప్పేసి కొంతమంది అలా అసూయతో వచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిజంగా స్వస్థత పొందుకోవాలని వచ్చేవాళ్ళు. చాలా కోలాహలంగా ఉంది ఆ ఎరికో పట్టణం అంతా. ఆ యొక్క రోడ్డు అంతా కూడా చాలా బిజీగా ఉంది. ఆ సమయంలో అక్కడ ఒక గుడ్డి భిక్షగాడు నజరేయుడైనటువంటి యేసు వస్తున్నాడని విని, అతని గుడ్డివాడు కాబట్టి ఖచ్చితంగా అతను చూడలేడు కానీ వినగలుగుతున్నాడు. చూడండి, ఇక్కడ నజరేయుడైనటువంటి యేసు ఆ యొక్క రోడ్లో, ఆ యొక్క ప్రాంతంలో, ఆ త్రోవలోకి వస్తున్నాడని తెలిసి వెంటనే అతను ఏమన్నా అరుస్తూ ఉన్నాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలెట్టెను. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటి యెహోషువ గారు చేసినటువంటి ప్రార్థనకు అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు సాధ్యము చేశారు. అలాగే రెండవదిగా అబ్రహాం గారు చేసినటువంటి ప్రార్థనకు అద్భుతం జరిగిందా లేదా? ఆయన వృద్ధాప్యంలో ఆయన కనినటువంటి బిడ్డలను మనందరికీ తెలుసు. ఆయనకి దేవుడు ఇస్సాకును 99 సంవత్సరాల వయసులో ఇచ్చాడని కానీ ఆ తర్వాత కూడా ఆయనకి పిల్లలు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు, మహా అద్భుతాలను చేయగలిగినటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాము. ఆయన నామం పట్ల మనం అందరము అతి విశ్వాసము కలిగి ఉండాలి. మామూలు విశ్వాసం కాదు, అంచెలంచెలైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోగలిగి మనం ఉండాలి. ఈ భిక్షగాడు చేస్తున్నటువంటి ప్రార్థన పెద్ద ప్రార్థన లాగా ఉందా, లేకపోతే పెద్ద విషయం లాగా ఉందా? ఏమని అడుగుతూ ఉన్నాడు? ఒకసారి ఆ వచనం అందరు చదవండి పెద్దగా. ఏమంటున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేసెను. నన్ను కరుణించు దేవా అని నువ్వు ప్రార్థిస్తే చాలు, నీ ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పెద్ద గుంపులో, ఆ శబ్దాలలో, ఆ సౌండ్లో అక్కడ పక్కన ఉన్నటువంటి శిష్యులు ఏమని గొడవ పెడుతున్నారు చూడండి. అక్కడ కింద వచనంలో చూస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఊరకుండా మరి అనేకులు వారిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు నెమ్మని వారితో చెప్పిరి. హల్లెలూయా హల్లెలూయా. పిలిచినటువంటి అతని పిలుపును అందరు పట్టించుకోవట్లేదేమో, కానీ అతను పగిలిన హృదయంతో కరుణించమని పిలుస్తున్నటువంటి ఆ పిలుపు దేవునికి వినిపిస్తూ ఉంది. హల్లెలూయా. మనం కూడా చాలా సార్లు ప్రమాదాల్లో పడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు సడన్ గా మనము పిలిచే పిలుపు కొన్నిసార్లు వినపడకపోవచ్చు, మనం చిన్నగా అరుస్తున్నట్టు. కానీ నిజముగా గనక ఆ ప్రమాదంలో గనక మనము చిన్నగా పిలుస్తామా? నిజమైన ప్రమాదం వచ్చినప్పుడు ఊరికనే రండి 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 అట్లా అంటావా? ఏమన్నా నెమ్మదిగా అదైతే నటించడానికి ఏమన్నా అంటామేమో, కానీ నిజముగా మనకి ప్రమాదం బయట మనం ఉన్నప్పుడు మనం ఎంత పెద్దగా కేకలు వేస్తామో మనకి తెలుసు. ఆ కేక ఎవరికి వినిపిస్తుంది అంటే దేవునికి వినిపిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అంత గోడలో, అంత శబ్దంలో దేవుడు ఆ గ్రుడ్డి వారి అరుపు విని అతనిని పిలవండి అని చెప్పాడు. ఈరోజు నీ ప్రార్థన విని, ఇదిగో నా బిడ్డను నేను పిలుస్తున్నాను, మరలా నేను లేవనెత్తబోతూ ఉన్నాను, మరలా నేను ఉజ్జీవింప చేయబోతున్నాను, ఇదిగో నా బిడ్డ మరలా నన్ను పిలుస్తున్నారు. ఒకవేళ దారి తప్పిపోయినా మరలా నన్ను దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. అదిగో ఆయన పిలుపులోకి మనం మరలా వచ్చేసేవారిలా ఉండాలి. ఇక్కడ వెంటనే దేవుడు ఏమంటూ ఉన్నారో చూడండి. వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు నెమ్మని వారితో చెప్పి, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. ఇక్కడ చూసారా, ఇంకా అతను గుడ్డివాడే, అప్పటికి గుడ్డివాడే, ఇంకా గుడ్డితనం అనేది ఇంకా తీసివేయబడలేదు. జస్ట్ దేవుడు పిలిచాడు. పిలవగానే తనకున్నటువంటి గుడ్డి వాళ్ళకి ఏముంటాయండి, అక్కడ పక్కనే కూర్చొని గుడ్డి వాళ్ళకి ఆ రోడ్డు పక్కన కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నాడు? అతను ఆడుకుంటున్నాడు కదా. ఆడుకుంటున్న వ్యక్తి దగ్గర ఏముంటాయి?
మహా అయితే ఏముంటుంది చెప్పండి, ఒక చేతిలో ఒక ప్లేట్ చిన్నది ఏదైనా అడుక్కోవడానికి వేసుకోవడానికి ఉంటుంది, ఒక బట్ట ఏదైనా కప్పుకొని ఉండొచ్చు బహుశా. యేసయ్య పిలిచాడు అనగానే అతడు నమ్మకంతో విశ్వాసంతో తనకున్న ఆధారం అది కదా, తనకున్నటువంటి ఆ ప్లేట్ అయినా లేకపోతే ఆ దుప్పటైనా తనకున్నటువంటి ఆధారం వాటినన్నింటినీ విడిచి దిగ్గున లేచి వాటిని వదిలిపెట్టేశాడు. ఇంకా స్వస్థత పడలేదు, ఇంకా కళ్ళు రాలేదు. కానీ యేసయ్య పిలవగానే వెంటనే తనకున్నటువంటివి ఆ పాతవి ఆ చెత్తవి ఏంటైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసేసి ఫాస్ట్ గా దేవుని దగ్గరికి వచ్చాడు. 51వ వచనం చూడండి. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాని అడుగా ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఇక్కడ మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చూపు పొంది వెనక్కి తిరిగి మా ఇంటికి వెళ్ళాను అని రాయబడలేదు. చూపు పొంది ఆయనతో పాటు వెళ్ళెను. పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఎక్కడైనా సరే మరలా ఆయనతో పాటు నువ్వు నడిచేవారిగా ఉండాలి. నీకు స్వస్థత కలిగింది, నీకు మేలు కలిగింది, నీకు మంచి వచ్చేసాయి, మరలా నేను వెనక్కి వెళ్ళిపోతాను, నాకు బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు నా జీవితం అనుకొని వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. అలా వెనక్కి వెళ్ళిపోవడానికి వీల్లేదు. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నారు. నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా నేను మరలా నువ్వు నన్ను అనుసరించాలి, నా త్రోవలోకి వచ్చేసేయాలి, నా మార్గంలోకి నడవాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే నేను ఫస్ట్ చెప్పాను, ఈ జీవితంలో నువ్వు దేవుని కోసం చేసినది తప్పించి ఏది నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో లెక్కలోకి రాదు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా ఒక్కసారి మనం చూసుకోగలిగితే మనందరికీ తెలిసినటువంటిది అవరోధమైనది అవకాశంగా దేవుడు ఇలా ఇస్తూ ఉన్నారో అలాగే మనందరికీ తెలుసు. చూడండి ఆ యొక్క మార్కు సువార్తలోనే 6వ అధ్యాయంలో మనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం దగ్గరికి వద్దాము. 49వ వచనం మనం ఇప్పుడు చూసుకున్నాం కదా. మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం దగ్గరికి రండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనము. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో మనం అనేక సార్లు ఈ విషయాలను మాట్లాడుకున్నాము. చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. ఆయన జన సమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకై కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెనని ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుటూ వారు చూచి బోధమన తలంచి కేకలు వేసి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుము, నేనే, భయపడకుడని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. మనం చాలా సార్లు ఆ యొక్క అంటే హడావుడి పడిపోతేను లేకపోతే చూడండి అక్కడ ఏం జరుగుతూ ఉందంటే గాలి ఎదురైంది, ఇంకా తుఫాన్ రాలేదు. తుఫాన్ వచ్చిన సందర్భం మరొక సందర్భం అనమాట. అయితే అక్కడ గాలి ఎదురైతేనే ఆ దోణి సముద్రం మధ్యలో ఉంది. రాత్రి ఇంచుమించు 4వ జాము అంటే సమయం చెప్పగలుగుతారా? రాత్రులు 4వ జాముని ఏ సమయాన్ని 4వ జాము అంటారో తెలుసా? ఏ జాము? తెల్లవారుజాము. కరెక్టే, తెల్లవారుజాముని 4వ జాము అంటారు అనమాట. అంటే అది 4 గంటలు ఆ టైం అప్పుడుని మనము 4వ జాము అంటారు అనమాట. మామూలుగా టైం చూసుకోగలిగితే 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, 12 నుంచి 3 గంటలు, 3 నుంచి 6 గంటలు, మళ్ళీ 6 నుంచి రాత్రి 9, 9 నుంచి 12 ఇలా జాములు ఉంటాయంట. ఆ జాములు నాకు సరిగ్గా తెలియదు. బట్ 4వ జాము అంటే మాత్రం అంటే చీకటి కొంచెంగా కనిపిస్తూ ఉంటుంది, వెలుతురు కొంచెంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో వారు అంటే ఆ చీకటిలో వారికి గాలి ఎదురైనందువలన వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? గాలి ఎదురైతేనే వాళ్ళు భయమైనటువంటి స్థితిలో ఉన్నారు. భయపడే స్థితిలో నీ దేవుడే ఎదురుకొచ్చినా గానీ నీకేమని అర్థమవుతుంది? దేవుడని గుర్తుపట్టవు, దెయ్యము అంటావు అనమాట. అర్థమవుతుందా? నువ్వు గనక భయపడటం మొదలు పెట్టేస్తే నీ ఎదురుగా నుంచొని నీతో మాట్లాడుతుంది దేవుడే అయినా సరే దానిని దయ్యమేమో అనుకునే స్థితి అపవాది మనలో భయాన్ని పుట్టిస్తూ ఉంటాడు. అందుకే నేను అనేక సార్లు చెప్పాను, బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడ
భయపడవద్దు అని రాయబడి ఉంది. అంటే 365 సార్లు వాక్యంలో భయపడొద్దని రాశారంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు, 365 డేస్ ఉన్నాయి. సో ఒక రోజుకి ఒకసారి మీరు భయపడతారని తెలుసు కాబట్టి దేవుడు భయపడొద్దు నేను ఉన్నాను మీకు, నేను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ వాక్యాలను, ఆ లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మళ్ళా మనం ధైర్యం తెచ్చుకోగలుగుతాం. లేకపోతే మనల్ని సాధారణ బలహీన పరుస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇక్కడ అదే దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, సముద్రం మీద ఆయన నడుచుట చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా, తొందరపాటులో నువ్వు నేను తొందరగా మిస్టేక్స్ చేస్తా ఉంటాం అన్నమాట. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది. అధ్యాయం 5వ వచనం చూడండి. 33వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 5వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ఇశ్రాయేలుతో లోపడనొల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చితినా మిమ్మల్ని నిర్మూలన చేసేది కనుక మిమ్మల్ని ఏం చేయమన్నా అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయని చెప్పినను. అయితే 14వ వచనం దగ్గరికి రండి ఒకసారి. ఆ వచనం దగ్గర అక్కడ 33వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతి కలుగజేసినని చెప్పిననగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, నా ఎడల నుండి ప్రజల ఎడలను
ఈ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, అంతకుముందు మీకు అక్కడ ఆ వచనం చూపించాను కదా, ఆ వచనం దగ్గరికి వచ్చేసేటప్పటికి దేవుడు కోపం వచ్చింది అనమాట. వీళ్ళు లోబడనొల్లని ప్రజలు అంటూ ఉన్నారు. చూడండి 33వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమన్నారు? మీరు లోబడనొల్లని ప్రజలు. మీరు ఎంతగా నేను తీసుకొస్తూ ఉన్నప్పటికీ కూడాను ఇశ్రాయేలు ప్రజలను, ఆ 20 లక్షల మంది జనాలను దేవుడు మోషేని నాయకత్వంతో పెట్టి పగలంతా ఎండ తగలకుండా ఏం పెట్టేవాళ్ళంట? అది కూడా ఇలాంటి ఎండాకాలం. మనం నడిచింది ఇలాంటి ప్రదేశాలే, మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇశ్రాయేలీనైనా ఇక్కడ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ అన్ని ఒకటే టెంపరేచర్స్, మన టెంపరేచర్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఎండలకి ఏసీలకి మనం ఇలా కూర్చోగలుగుతాం. కానీ ఆ రోజుల్లో ఆ ఎండలకి వాళ్ళకి చిన్న చిన్న ఇల్లులు కూడా లేని ఆ ఎడారిలో వాళ్ళందరినీ దేవుడు ఎలా నడిపించారు? పగటి పూట అంతా వాళ్ళ మీద ఒక పెద్ద మేఘం కమ్మేసి ఉండేదంట. అంటే వర్షం పడేటప్పుడు మేఘం ఎలా వస్తుంది మనకి? మంచి మేఘం చల్లగా అనిపించేదా. అలా పగటి పూట అంతా వాళ్ళు ఎక్కడ నడుస్తుంటే అక్కడ పెద్ద మేఘం వాళ్ళ మీద కమ్మేసేది ఆకాశంలో. రాత్రి కాగానే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా వారి ముందు అగ్ని ఒక స్తంభం లాగా వెళ్ళిపోతూ ఉండేదంట. ఆ అగ్ని స్తంభము, మేఘ స్తంభం ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా హల్లెలూయా. వారికి దాహం వేసినప్పుడు బండలో నుంచి ఎక్కడ కావాలంటే అక్కడ నుంచి ఉంటే, ఏ బండలో నుంచి నీళ్ళు కావాలంటే ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ విధంగా నడిపించినటువంటి వారితో ఒకరోజు మోషే గారు ఏమన్నారు అంటే, నీ సన్నిధి నాతో రాకపోతే నేను వీళ్ళందరినీ తోడుకొని వెళ్ళలేను, నీ సన్నిధి నాకు తోడుగా రావాల్సిందే అని చెప్పేసి ఆ ప్రార్థన. నేను ఇప్పుడు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాల్లో, ఇదిగో నన్ను కరుణించుము దేవా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు. ఇదిగో నన్ను దాటిపోవద్దు దేవా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు. అలాగే ఇక్కడ ఏమంటున్నారు? నీ సన్నిధి నాతో తోడుగా ఉంచు దేవా. ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలైన దేవుడిని మనం మొరపెట్టుకోగలిగితే మన ప్రార్థనను విని మనతో పాటే ఉండి మనల్ని ఆయన మహిమ లోకంలోకి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు మనం బల్లారాధనలో పాల్గొబోతున్నాం కాబట్టి ఎవరిని వారిని పరీక్షించుకొని మన పాపములు తప్పులు, ఎవరితో అయినా సమాధాన స్థితి లేకపోతే సమాధానం కలుగు చేసుకొని వారి మీద ఉన్నటువంటి కోపాలు, ద్వేషాలు ఏమైనా ఉంటే ఇప్పటికిప్పుడే వదిలిపెట్టేసేసుకొని వారితో సమాధానంగా మన మనసులో కల్పించుకొని మనం వారిని క్షమించేసుకొని వాళ్ళలో పాల్గొంటే దానివల్ల మనం అందరికీ కూడాను రక్షణలోకి రాగలుగుతాం. ఈ చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.